తెలియజేస్తాము. చిన్న వాక్యం చదువుకొని పక్కన ప్రవేశిస్తాం. లూకా సువార్త 22వ అధ్యాయం 57వ వచనం. అందుకు పేతురు, అమ్మాయి, నేను అతన్ని ఎరుగను. మరికొంతసేపటికి మరి ఒకడు అతన్ని చూచి నీవును వారిలో ఒకడుగా పేతురు పోయి నేను కానినను. ఇంచుమించు ఒక గడి అయిన తరువాత మరి ఒకడు నిజముగా వీడును అతనితో కూడా ఉండెను. వీడు గలియుడని దృఢముగా చెప్పాను. అందుకు పేతురు పోయి నువ్వు చెప్పినది నాకు తెలియదు. చాలా చిన్న ప్రార్థన చేసుకుని వాక్యదానంలోకి ప్రవేశిద్దాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం, తనలో ఉంచుదాం. ప్రభు వైపు చూడడానికి, ప్రభు సహాయాన్ని అందించడానికి మనందరము కూడా ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడదాం. అందరము కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేయడానికి ప్రయత్నించేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా యేసయ్య, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు వినలేని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన రీతిగా ప్రభువ మరి యొక్క దినము నాయన ఈ మండల కాల ధ్యానంలో నీ మాటలు ఆలోచించే భాగ్యాన్ని నాకు మాకు పరిచయించిన గొప్ప దేవా, నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన సహాయం దయచేయండి. ఆయన వినగలిగిన చెవులను, అర్థం చేసుకోగలిగిన మనస్సును నాకు మాకు అనుగ్రహించండి ప్రభువ. ఈ వాక్యం అనే అర్థంలో ఆయన మా సహజ మొహాలు చూసుకొని సరి చేసుకోవడానికి నాకు సహాయం దయచేయండి. ఆయా అల్పునైనను ఈ సిలువ చాటును మరుగుపరిచి నీ నోటి దూరగా వాడుకొని ఆయన మీరే ఆయన మహిమ పొంది మమ్మల్ని బలపరచమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రైట్, ఈరోజు మనకి ఇవ్వబడిన అంశం ఏంటంటే గుర్తుందండి, పేతురు నిరాకరణ. ఏం నిరాకరించాడు పేతురు? ఏం నిరాకరించాడు? ఏదో చెప్తున్నారు కానీ అర్థం కాకుండా. యేసు ప్రభు నిరాకరించాడా? జ్ఞాపకం చేసుకున్నాం. పేతురు సంఘానికి వచ్చే అటెండ్ అయ్యేటువంటి నార్మల్ వ్యక్తి కాదు. పేతురు యేసు ప్రభు ఎన్నుకున్న వారిలో శిష్యుల్లో ఒక ప్రధానమైన వ్యక్తి. పేతురుని మొట్టమొదటిసారిగా ప్రభువు పిలిచినప్పుడు ఆయన సాధారణ మనిషిగానే చేపలు పట్టుకుంటూ వలలు వేసుకుంటూ తన జీవనాన్ని గడుపుకుంటా ఉన్నాడు. ఒకనొక సందర్భంలో పేతురుని ప్రభువు పిలిచి, అయ్యా కొంచెము అని పడవలో ఎక్కి నేను వాక్యాన్ని చెబుతాను అని మాట్లాడి పడవలో ఎక్కి వాక్యం చెప్పిన తర్వాత అలా మాట్లాడుకుంటూ లోపలికి వెళ్దాం కదా అని తీసుకుని వెళ్ళి సరే వలలు వేద్దాం అని అడిగినప్పుడు వలలు వేద్దామంటే అయ్యా మీరు రాత్రంతా మేము కష్టపడ్డాము, మాకేమీ దొరకలేదు. ఎందుకంటే ఈ విషయం ఎందుకు నేను చెప్తున్నానంటే పేతురు యేసయ్య మొదటి ఇంటరాక్షన్ ఎక్కడ జరిగింది, మొదటి పరిచయం ఎక్కడ జరిగింది. వారు పేతురు ఆయన్ని పడవలోకి ఎక్కించుకున్న తర్వాత పేతురు యొక్క జీవితము టర్న్ అయిపోయింది. ఏ విధముగా అంటే రాత్రంతా కష్టపడిన ఏ ఒక్క చాపముక కూడా పడనటువంటి సందర్భంలో ప్రభు ఒక మాట చెప్పిన వెంటనే తను వల వేశాడు. విస్తారమైన చేపలు పడ్డాయి. చేపలన్నిటిని వదిలేసి యేసయ్య దగ్గర పతాలుగా నిలబడి నేను పాపాత్ముడను అని ఒప్పుకుంటే దేవుడు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? అయ్యా నువ్వు ఒకవేళ చేపలు పట్టేవాడివి కాదు, మనుషులు పట్టే జాలరిగా నేను చేస్తానండి. ద ఫస్ట్ ఇంటరాక్షన్ ఎంత క్లోజ్ అయిపోయారంటే ఇక తను తన జీవనాన్ని విడిచిపెట్టి, తన వృత్తిని విడిచిపెట్టి యేసయ్యనే వెంబడిస్తాను అని మోకాళ్ళ మీద నిలబడి తన పాపాన్ని ఒప్పుకున్న సందర్భాన్ని మనం చూస్తాము. అలాంటి వ్యక్తి చివరి క్షణంలో దేవుడిని నిరాకరించాడు. అలాంటి వ్యక్తి చివరి క్షణంలో దేవుడిని నిరాకరించాడు. మరి మన పరిస్థితి ఏంటి చూద్దాం. ఎంత బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామమ్మా. యేసయ్య పేతురుతో చాలా సభలో మాట్లాడాల. పేతురు యేసయ్య దగ్గరికి చాలా మీటింగ్కి రాలా. వాళ్ళు మీట్ అయింది వన్ ఇంటరాక్షన్ ఒక్కసారి అంత గొప్పగా
దేవుని మీద విశ్వాసం ఉంచిన ఆయన చివరిలో దేవుని నిరాకరించారు. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, దినదినం మనం వస్తా ఉన్నాం దేవుని దగ్గరికి, దినదినం మనం కూర్చుంటున్నాం దేవుని సన్నిధానంలో, ఆయన మాటలు మనం వింటా ఉన్నాం, గొప్ప సంగతులు తెలుసుకుంటా ఉన్నాం. మన నిజ జీవితంలో దేవుణ్ణి నిరాకరించినటువంటి సందర్భాలు మన జీవితంలో ఎన్ని ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి. పిల్లలు పుట్టిన మొదలుకొని వారి పెళ్లి అయ్యేంత వరకు దేవుడు నాకు సంబంధం లేదు అన్నట్లుగా మనం అనేక పర్యాయాలు బ్రతుకుతా ఉంటాం. కొన్ని విషయాలు చెప్తాము. మనం పిల్లలకు చాలా సార్లు కాళ్ళకు గాళ్ళు కట్టుకుంటా ఉంటాం. ఈవెన్ ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా కడతా ఉన్నారు. ఎందుకోసం కడతా ఉన్నాం? చాలా మంది ప్యాషనెట్ గా కడతా ఉన్నారు, చాలా మంది దిష్టి తగలకుండా ఉండాలని కడతా ఉన్నాడు. ఏసయ్య సేన అని ఒక దెయ్యం పట్టిన వ్యక్తిని పొమ్మంటే, దెయ్యాన్ని వదిలిపోమంటే ఇంచుమించు 3000 దెయ్యాలు వెళ్ళిపోయాయి. 3000 మన భాష చెప్పుకోవాలంటే 3000 గాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయాయి. అలాంటిది దేవుడు ఒక చూపుని నిన్ను తగలకుండా అరికట్టలేడా? మనం తగలకుండా అరికట్టలేడా? ఈ ఒక్క పర్యాయము, ఈ ఒక్క కార్యము మనం దేవుని నిరాకరించామన్న స్థితిని తెలియజేస్తా ఉంది లోకానికి. నేను క్రైస్తవుని కాదు, నేను అన్యుల్లాగే బతుకుతున్న వాడిని గుర్తు చేస్తుంది. పేతురు బొంగాడు, నిరాకరించడం మనం చెప్పుకుంటున్నాం, కానీ దినదిన మన దైవిక జీవితంలో మనం ఎన్నిసార్లు దేవుడిని నిరాకరిస్తూ దేవుడు నాకు తెలియదు అని బొంకామో. ఇక్కడ 3 ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు గుర్తు చేయాలనుకుంటా ఉన్నాను. అక్కడ రాయబడిన మాట 57వ వచనంలో నేను అతన్ని ఎరుగను అనే ఒక మాట, తర్వాత 58వ వచనంలో నేను కాను అనే మాట, 60వ వచనంలో నీవు చెప్పేది నాకు తెలియదు అనే మాట. మొదటిది ఏదంట? మొదటిది నేను అతన్ని ఎరుగను. ఇలాగ మనం ఇలా మనం తాళ్ళు పట్టుకుంటూ ముహూర్తాలు చూసుకుంటూ ఇంటికి దిష్టి బొమ్మలు పెట్టుకుంటా ఉంటే నేను దేవుణ్ణి యేసయ్యను ఎరుగను అని మనం లోకానికి డైరెక్ట్ గా చెబుతాము. నేను నమ్మేది యేసయ్యని కాదయ్యా, వచ్చి కూర్చుంటాను, ఆహారం పెట్టి తిని వెళ్ళిపోతాను, కానీ బయటకు వస్తే నేను నమ్మేవి వేరే ఉన్నాయి, నాకు విగ్రహాలు వేరే ఉన్నాయి, నేను దేవుడిని నమ్మట్లేదు అని చెప్పకనే మన ఇంట్లో ఉన్న వస్తువులు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి. మన ఒంటి మీద వేసుకున్న విషయాలు, ఆభరణాలు కానీ ఏదైనా గుర్తులు కానీ నేను దేవుడికి సంబంధించిన వాడిని కాదు అని గుర్తు చేస్తూ ఉంటాయి. పేతురు ఒకసారి మాత్రమే పొందాడండి. మన దినదినము చూపిస్తూనే ఉంటాం. దేవుడు పేతురుకి చెప్పలేదా ఈ విషయం వస్తుంది, ఈ సందర్భం వస్తుంది అని చెప్పలేదా? చెప్పాడు. మీరు చూడండి, మత్తయి సువార్తలో మనం ఈ మాటలు గమనించవచ్చు. లూకా సువార్త 22వ అధ్యాయం 37వ వచనంలో చూస్తే మనల్ని ఆయన ముందుగానే మనల్ని పేతురుని హెచ్చరించినట్టుగా మనం చూస్తా ఉంటాం. చాలా చక్కగా సుస్పష్టంగా చెప్తా ఉన్నాడు. ప్రభువే చెప్తా ఉన్నాడు, సీమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను. ఇది ఒక పేతురుకు మాత్రమే కాదు, ప్రభు నామములో రక్షణ పొందిన వారందరినీ సాతాను చేస్తుంటే జల్లెడ వేయడానికి ఎవరి విశ్వాసము గొప్పదో, ఎవరి విశ్వాసము బలహీనమైనదో, ఎవరు దేవుని బిడ్డలు కారో జల్లెడి వేస్తూ ఉంటది. అనేకమైన శ్రమల ద్వారా, అనేకమైన ఇబ్బందుల ద్వారా, అనేకమైన అపాయకరమైన పరిస్థితుల ద్వారా మనకి ఈ జల్లెడు వస్తూ ఉంటది. ఆ జల్లెడిలో నువ్వు నిలబడతావా, నువ్వు జారిపోతావా? జ్ఞాపకం చేసుకున్నావు, నువ్వు నిలబడతావా, నువ్వు జారిపోతావా? మన జీవితంలో మనం దేవుడిని ప్రజెంట్ చేయాల్సిన వారము, మన జీవితంలో మనం దేవుడిని చూపించవలసిన వారము. మనమే ఆయన చూపించకుండా వేరే గుర్తులు, వస్తువులు చూపిస్తా, విగ్రహాలను చూపిస్తా ఉంటే నీ పక్కన ఉన్న వాళ్ళకి, నీ బిడ్డలకు, నీ దేవునికి నీ భర్తకు నువ్వు ఎవరు పరిచయం చేస్తూ ఉన్నావు? ఒకసారి ఆలోచించడానికి ప్రయత్నించడం.
మనము కనుక సరి అయిన భక్తి జీవితాన్ని అనుసరించకపోతే, మా అమ్మ నడుస్తున్న జీవితమే భక్తి జీవితమే అనుకొని బిడ్డలు కూడా అలాగే వస్తామని అనుకోండి, మనము వారిని దేవుడు చూపించడం కాదు, కానీ మన ప్రవర్తన ద్వారా మనము వారికి నరకానికి వెళ్ళే మార్గాన్ని చూపిస్తూ ఉంటాం. కాబట్టి జ్ఞాపకం చేసుకున్నాం, మనం వేసే ప్రతి అడుగు, మాట్లాడే ప్రతి మాట మన బిడ్డలు వింటా ఉన్నారు, లోకం చూస్తూ ఉంది. ఇది దేవుడికి మహిమకరంగా ఉంటుందా, లేకపోతే దేవుడికి అవమానకరంగా ఉంటుందా? ఒక్కసారి మనం ఆచితూచి అడుగు వేయడానికి, మాట్లాడడానికి చూద్దాం. దేవుడు క్లియర్గా చెప్పాడు, సాతాను మిమ్మల్ని పట్టి జల్లెడి వేస్తుంది. ఇప్పుడున్న ప్రతి ఒక్కరిని, మైట్లో బయట పెట్టిన ప్రతి ఒక్కరిని, దేవుడు నమ్ముకున్న ప్రతి ఒక్క విశ్వాసిని జల్లెడి వేయడానికే సాతాను కోరుకుంటా ఉన్నాడు. ఈ జల్లెడు వేయడం అనేది నిన్ను కిందకి దిగజార్చడానికి కాదు, కానీ నీ యొక్క విశ్వాసము గొప్పదా కాదా అని నిరూపించడానికి. ఆ నిరూపణలో నువ్వు తేలిపోతావా, నువ్వు పైన నిలబడతావా అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఎన్నిసార్లు ఇప్పటికే జారిపోయామో, ఎన్నిసార్లు ఇప్పటికే పడిపోయామో, యేసయ్య ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా మనం బ్రతికేస్తా ఉన్నాం. పేతురు ఎందుకు ఈ మాట పలకవలసి వచ్చింది? యేసయ్య ఆయన బాగా తెలుసు, ఆయన పడవలో కాలు పెట్టాడు, ఆయన హృదయంలో నివసిస్తున్నాడు. యేసయ్య అద్భుతాలు చేసినప్పుడు పేతురున్నాడు, ఆ దేవుడు ఎంత గొప్ప అద్భుతాలు చేశారని ఆనందపడ్డాడు. స్వస్థతలు చేసినప్పుడు పక్కనే ఉన్నాడు, అనేకమైన కార్యాలు చేసినప్పుడు పక్కనే ఉన్నాడు. ఆయన చెప్పాడు కూడా, అతను పట్టి రోజుల వల్లే తెలియజేస్తుంది అని కూడా చెప్పాడు. యేసయ్య పట్టుకొని ముసిగేసుకొని కొట్టుకుంటూ లాక్కొని వెళ్తున్నప్పుడు ఈ చెప్తున్న మాట ఎవరో నాకు తెలియదు. మన జీవితాల్లో కూడా శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు వచ్చినప్పుడు, భయం ఏర్పడినప్పుడు ఆ భయపడి మనము ఈ ఎవరో ఆ తెలియదన్నట్లు ప్రవర్తిస్తున్నాము. చంద్రకు, మెషక్కు, అభిజ్ఞోదులు అనే వారు భయం పెడితే భయపడలేదండి. వారు భయపెడితే భయపడలేదు. ఇక వాళ్ళకు యేసయ్య తెలీదు, వాళ్ళు దేవుని మాట మాత్రమే, ఆయన యొక్క కనీసం ఆయన యొక్క ఫిజికల్ అపీరెన్స్ వాళ్ళు చూడలా, దేవుని యొక్క ఫిజికల్ అపీరెన్స్ చూడలా. ఆకాశమందు దేవుడు మనకి వాక్యాన్ని ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, వాళ్ళు దాన్ని చదువుకుంటా నియమ నిబంధనలతో బతుకుతున్నారు. వాళ్ళకంత ప్రత్యక్షత లేదు. అయినా కానీ వాళ్ళంతా భక్తిగా నిలబడినప్పుడు యేసయ్య పుట్టాడని చెప్పి మనం క్రిస్మస్ చేసుకున్నాం, యేసయ్య చనిపోయాడని చెప్పి మనం గుడ్ ఫ్రైడే చేసుకుంటున్నాం, యేసయ్య తిరిగి లేచేదని పునరుద్ధానం చేసుకుంటున్నాం, యేసయ్య శ్రమ పడ్డాడని 40 రోజులు శ్రమకాల ధ్యానాలు చేసుకుంటున్నాం. అయినను ఇంకా భయపడి దేవుడు నాకు తెలియదని ఎన్నిసార్లు మనం నిలబడుతున్నాము. ఒకసారి ఆలోచించు, 3 వ్యక్తులు అప్పుడున్న సమాచారం మొత్తానికి దేవుడిని పరిచయం చేశారు. ఈ రోజు నీ కుటుంబంలో నా బిడ్డలు రావడం లేదు, నా భర్త రావడం లేదు, మా అత్తగారికి మాకు సఖ్యత సమాధానం లేదనుకుంటున్నాం, కానీ యేసయ్యను నేను పరిచయం చేస్తే ఆ సఖ్యత సమాధానము నా కుటుంబంలో ఉంటుంది. వారు దేవుడిని, నా యొక్క క్రియల ద్వారా వారు దేవుడిని చూస్తారు, వారు దేవుడి దగ్గరికి వస్తారు, మా కుటుంబం ఫలవంతంగా ఉంటుంది, మా కుటుంబం పరలోక రాజ్యంలో ఉంటుంది అన్న విషయాన్ని మనం మరిచిపోతాము, మనం విస్మరిస్తాము. రాక వచ్చి నేర్చుకుని మనం దాన్ని ఇంటికి వెళ్ళి పాటించాలి. పాటించకపోతే ఉపయోగం ఉండదు. బిడ్డలు స్కూల్కి వెళ్ళి చదువుకొని ఆ చదువుని కనుక జీవితంలో పాటించకపోతే, ఆ నీతి వాక్యాలు వాళ్ళు నెరవేర్చకపోతే వాళ్ళ సమాజానికి లోటుగాను, లేకపోతే జ్ఞానవంతులు కాకుండా పెరుగుతూ ఉంటారు. మనము కూడా ఇక్కడ దాకా వచ్చి జ్ఞానము కలిగి ప్రవర్తించాల్సిన మనము, మన క్రియల ద్వారా భర్తల్ని బిడ్డలు రాబట్టాల్సిన మనము రాబట్టలేకపోతా ఉన్నామంటే ప్రాబ్లం మనలోనే ఉన్నదన్న విషయాన్ని జ్ఞాపకం. ఆ 3 మంటల్లో వేసిన భయపడలా, ఆనందంగా వెళ్ళారు. దేవుడిని అనేక మందికి పరిచయం చేశారు. మీరు మొక్కే బొమ్మలు కాదు, మేము నమ్ముకున్న దేవుడే దేవుడు అని శాసనాలను తిరిగి రాయించారు. శాసనాలను తిరిగి రాయించినట్టుగా దేవుడు వారిని వాడుకున్నాడు. శాసనాలనే తిరిగి రాయించిన ఆయన మన ఇంట్లో ఉన్న వారి బిడ్డల యొక్క హృదయాలు మార్చలేడా? మార్చగలడు. అది మన చేతుల్లోనే ఉంది. మనం దేవుని వాక్యాన్ని నిరాకరిస్తున్నాం కాబట్టి, దేవుని నిరాకరిస్తూ బ్రతుకుతున్నాం కాబట్టి మనం ఇలా ఉంటాము. అనేక సార్లు చెప్తా ఉంటాం ఎవరి బిడ్డలకు వచ్చినప్పుడు, తల్లిని తండ్రిని సన్మానించాలి. ఎంతమంది మనం చేస్తూ ఉంటాం?
ఎంతమంది మనం చేస్తూ ఉంటాం. మన వైపు చుట్టాలైతే ఒకలాగా, ఇంకొక వైపు చుట్టాలైతే ఇంకొకలాగా. బైబిల్ ఎక్కడ ఈ ధోరణి చెప్పలా, బైబిల్ ఎక్కడ ఈ ధోరణి చెప్పలా, ఇది పాటించమని చెప్పలా. ప్రతి ఒక్కరిని నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని. మనం శరీరాన్ని మనం ఎంత ప్రేమిస్తామో నీ పొరుగు వారిని, నీ ఇంట్లో వారిని అదే రీతిగా ప్రేమించాలి. ఇంకా విషయం చెప్పాలంటే, మన రుణాలు క్షమించబడాలంటే, మన తప్పులు క్షమించబడాలంటే, మన పాపాలు క్షమించబడాలంటే నువ్వేం చేయాలి? నీ శత్రువులు, నీ మిత్రులు వారి పట్ల అపరాధం చేస్తే వారిని క్షమిస్తేనే మీ క్షమాపణ అవుతుంది. అవి క్షమించబడకుండా, అవి నువ్వు క్షమించకుండా, నీ ఇంట్లో వారిని నువ్వు క్షమించకుండా, నీ తోబుట్టుల వారిని క్షమించకుండా ఇక్కడికి వచ్చి ఎంత ఏడ్చినా, ఎంత కన్నీరు కార్చినా, ఈ చేపలు తేలియాడేంత కన్నీరు కార్చినా అని అంటారు, నేను వినను అంటాడు. ఒకనొక వ్యక్తి ఇక్కడికి వచ్చి ఆఫరింగ్ చేద్దామని, కానుక వేద్దామని వస్తే, నీకు నీ పొరుగు వాడికి విరోధం ఉందేమో, ముందు అది సెటిల్ చేసుకుని రా, ముందు వెళ్ళి వాడితో సమాధానం పడిరా, అప్పుడే వచ్చి నాకు అర్పించండి దేవుడు చెప్తారు. నువ్వు మనసులో వాడి మీద వేరే భావం పెట్టుకొని, ఆమె మీద వేరే భావం పెట్టుకొని, మాట్లాడకుండా, సఖ్యత లేకుండా ఏడకొచ్చి నాకు ఆఫరింగ్ చేస్తున్నాను, నేను దేవుడిని గొప్పవాడిని చేస్తున్నాను నువ్వు అనుకోవాల్సిన పనిలే. సంఘాన్ని ఎంత చేస్తాను అంత చేస్తాను అనుకోవాల్సిన పని లేదు. అంటే వ్యర్థమైన ఆచారమైనటువంటి భక్తి. ఈ భక్తి మనకి దెబ్బ తగిలినప్పుడు మాత్రమే గబగబ గుర్తుకొస్తుంది. ఇలాంటిది కాదు క్రైస్తవ జీవితం అంటే. మనం బ్రతకాలి, మన బతుకులో నుంచి దేవుడిని చూపించాలి. ఇది లేకుండా మనం వస్తుంటే, ఆ రోజు పోయేతూ ఎలా అయితే బొంకాడో, ఈరోజు మనం కూడా చెప్పకనే బొంకుతూ వస్తున్నాం, నిరాకరిస్తూ వస్తున్నాం. గెత్సేమనే తోటకి ప్రార్థనకి వెళ్ళినప్పుడు ప్రభు చాలా చక్కగా చెప్తా ఉంటాడు. చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయము 37వ వచనము. గెత్సేమనే తోటకి అందరూ కలిసి ప్రార్థనకి వెళ్ళారు. కొంతమందిని తీసుకొని ప్రభు వెళ్ళారు. ఏం చేస్తున్నాడు సీమోను? పక్కన ఇంకా ఒకరు నిద్రపోతాం. ప్రభు వచ్చి క్లియర్గా చెప్పాడు, సీమోను నిద్రపోతున్నావా? ఒక గడి అయినా మెలకువగా ఉండి ప్రార్థించలేదు. నేను అనుకుంటా ఉన్నాను, ఎందుకు సీమోని పిలిచాడు? ఎవరు కూడా ఉన్నారు కదా. నెక్స్ట్ తప్పులో జరగబోయేది ప్రభు ఆల్రెడీ చెప్పాడు. అమ్మా, నీకు శోధన వస్తుంది, నీకు ఇబ్బంది వస్తుంది, నన్ను ఎరగనంటావు, ముమ్మారు నన్ను ఎరగనంటావు, నేను ఎవరికి తెలియదంటావు. కాబట్టి దాంట్లో నిలబడాలంటే ఏం చేయాలి? నువ్వు ఎలా ఉండి ప్రార్థన చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మనం ఎంతమందిని మెలకువగా ఉన్నప్పుడే ప్రార్థన చేస్తాం, నిద్రొచ్చే ముందు ప్రార్థన చేస్తాం. అట్మోస్ట్ చాలా మంది మనము అన్ని పనులు శక్తి ఉన్నప్పుడు చేసుకొని నిద్రొచ్చి పడుకోబోయే ముందు, శక్తి అంతా అలసిపోయే ముందు ప్రార్థనలు గడుపుతాం. నీ పూర్ణ బలమంతటితోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ దేవుడిని ఆరాధించాలి అన్న వాక్యం మనము మర్చిపోతా ఉంటాం. పూర్ణ బలమంతా కూడా ఇంట్లో పనులు చేయడానికి, పొలంలో పనులు చేయడానికి, ఇంట్లో అన్ని కార్యాలు చేయడానికి ఉపయోగిస్తాము. చివరిలో అయ్యా ఈరోజు అంత కష్టపడ్డానయ్యా, బలం లేదయ్యా, మళ్ళీ రేపు పొద్దున్న నూతన బలాన్ని ఇవ్వయ్యా, నేను నా పనుల కోసం వాడుకుంటానయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకోకూడదు. ఇలా చేస్తే మరలా పడిపోతాం. మెలకువగా ఉండి ప్రార్థన చేయడము మనం నేర్చుకోవాలి. వీళ్ళు ప్రార్థన చేయకుండా నిద్రపోతున్నారు కాబట్టి ఇక్కడ సందర్భంలో ఆయన ఆ సోదరులు పడిపోయాడు. దేవుణ్ణి నిరాకరించే వ్యక్తిగా అయ్యాడు. దేవుణ్ణి తెలియదనే వ్యక్తిగా అయిపోయాడు. మనం కూడా మళ్ళా జ్ఞాపకం చేస్తూ ఉన్నాం, ఏ సంగమా, నువ్వు దేవుణ్ణి చూపిస్తేనే మన కుటుంబంలో మార్పు వస్తుంది. నువ్వు దేవుణ్ణి చూపిస్తేనే మన బిడ్డల్లో మార్పు వస్తుంది.
తీసుకెళ్తారు? తీసుకెళ్తారా? అమ్మ లేకపోతే నాన్న లేకపోతే తాత అమ్మమ్మ ఎవరో తీసుకెళ్తారు. మరి ఎందుకని చర్చి మిస్ అయితే మీరు మాత్రమే వస్తారు? దేవుడు మీ బిడ్డలకు, మన బిడ్డలకు, మన భర్తలకు అవసరం లేదా? వాళ్ళకి వద్దా? వాళ్ళకు సంపాదించే ఆస్తి మాత్రమే కావాలా? ఆస్తి ఉంది, ధనవంతుడు ఏం చేసుకున్నాడు? నరకంలో యాత్ర పడ్డాడు. మనం ఆస్తి సంపాదించి బిడ్డలకు ఏం చేస్తాం? పోనీ వాడిని నేను చూస్తానని నమ్మకం ఉందా? దేవుణ్ణి తెలియకుండా ఏ బిడ్డ దేవుణ్ణి ఆరాధించకుండా తల్లిదండ్రుల్ని గౌరవించలేడు. జ్ఞాపకం చేసుకున్నాం మన బిడ్డలకు దేవుణ్ణి పరిచయం చేద్దాం. అనేక సార్లు పాస్టర్ గారు చెప్పే ఉంటారు, అగస్టిన్ అనే తల్లి కన్నీటి ప్రార్థన చేస్తే ఆ కన్నీటి ప్రవాహంలో అగస్టిన్ ఆయన దేవుడి దగ్గర కొట్టుకొచ్చాడట. నీ బిడ్డ దేవుడి దగ్గర రావడానికి నువ్వు ఎంత కన్నీరు కాల్చేంత వరకు, వాడు ప్రయోజకుడు అవ్వడానికి, వాడు ఈ లోకంలోను పరలోకంలోను జీవించడానికి ఎంత కన్నీరు కాల్చావు నువ్వు? వాడు వాడబారినటువంటి స్వాస్థ్యంలో నివాసం చేయడానికి ఎంత ప్రయాసపడ్డావు నువ్వు? ఇక్కడ ఉన్నటువంటి 70-60 సంవత్సరాలు ఉండే జీవితం కోసం గొప్ప ఇల్లు కట్టాలని చూస్తున్నావు, కానీ పరలోకంలో వాడికి ఒక స్థలం కావాలి, వాడికి ఒక నివాస స్థలం కావాలి అని ఎంతసేపు ఏడ్చుంటావు నువ్వు? చేసి అర్థం చేసుకున్నాం, మనం ప్రభు వాక్యాన్ని నిరాకరిస్తున్నాం. మోషే అంటాడు, నేను నా ఇంటి వారందరూ యెహోవానే సేవించాను. ఆయన నేను ఒక్కటే అనలా, నేను నా ఇంటి వారందరూ యెహోవానే. మరి ఏం చేస్తున్నాం మనం? ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇక మన వాక్య భాగంలోనే వెళ్ళాలి, పరీక్షల్లోనే అయిపోయింది. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. దేవుని వాక్యాన్ని మనం నిరాకరించడం కాకుండా మన బిడ్డలకు కనరాకుండా చేస్తాం. మళ్ళా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇందాక వచ్చిన లోకి వెళ్తాం. అమ్మాయి నేను అతన్ని ఎరుగను అనే ఒక మాట, నేను కాను అనే మాట, తర్వాత నీవు చెప్పింది నాకు తెలియదు. నేను 3 విషయాలు. చాలాసార్లు ఏం చెప్పాడు పాస్టర్ గారు? ఇంటికి వెళ్ళి ఎవరన్నా అడిగారా? అడిగితే ఏమో ఏం చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు, నాకు తెలియదు. అరే పక్కన కూర్చొని ముచ్చటి పొలంలోకి వెళ్ళిన తర్వాత పలానా అక్క ఎలా ఉంది, పలానా అక్క అలా ఉంది అని చెప్తామే. మరి దేవుడి వాక్యము పాస్టర్ గారు ఒక వారం అంతా దాని మీద కూర్చొని ప్రిపరేషన్ అయ్యి, దేవుడు ప్రభువా ఈరోజు ఎవరు వస్తారు, వారికి ఏ వాక్యం చెప్పాలి, నువ్వు నాకు తెలియచేయ్యా, నువ్వు నాతో మాట్లాడాయా, నువ్వు మాట్లాడినట్టుగా నేను వారితో మాట్లాడతానయ్యా అని ఆయన ఉపవాసం ఉందో, జాగారం ఉందో, బిడ్డలు వదిలేసో, కుటుంబాన్ని వదిలేసో మన కోసం అంతా కష్టపడి వాక్యాన్ని చేపట్టుకొని వస్తే, విన్న వాక్యాన్ని ఇంటికి వెళ్ళగానే ఏమో ఏం చెప్పారు తెలియదు, నేను మర్చిపోయా, నేను ఎరగను అంటే ఈ పేతురు జీవితం అందకూడదు. మిగతా అన్ని విషయాలు బాగా గుర్తుంటాయి కదా, వాక్యోత్సవాలకు ఎందుకు గుర్తుండదు? అర్థం చేసుకోండి. మనం మన దేహాలను మాత్రమే ఇక్కడ పడేస్తున్నాం, మన హృదయాలు మాత్రము ఇక్కడ పడేస్తున్నాం. నేను 10th క్లాస్ చదువుకునేటప్పుడు 10th క్లాస్ పుస్తకంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే, ఒక నేరేడు చెట్టు నది పక్కన ఉన్నది, దానిపైన పోతున్నది. రోజు ఆ కోతి నేరేడు కాయలు కోసి పడికి కింద ఉన్న క్రొకడైల్ వేస్తుంది, ముసలికి వేస్తుంది. ఒకరోజు వాళ్ళతో ఫ్రెండ్స్ అయిపోయి నన్ను ఒకసారి నెలలో తిప్పి వాటికి ఎలా ట్రిప్ వేస్తుంది. ఇచ్చే కాయలు అయితే తీయగా ఉన్నాయి, మీ గుండె కావాలంటే నా గుండె ఇక్కడ లేదు, నా భార్యకి ఇష్టమని కోతి అంటది. నా గుండె ఫ్రెండ్ చెట్టు మీద పెట్టి వచ్చాను. సరే ఇల్లు తీసుకుని పంపిస్తాను. మనం కూడా అంతే, జీవ జల నది దగ్గర మనం కూర్చుంటున్నాము. నీ గుండె ఎదురా అని అంటే ఇక్కడ లేదయ్యా, నాది అలా చోట పెట్టొచ్చాను, ఇంటి పని ఉంది, పనులో బిజీ అయిపోయింది అని మన మనసు అటు తిరిగి వస్తాము. దేవుడి వాక్యం మీద వెళ్ళకూడదు. అందుకనే మనం చెప్పే వాక్యాన్ని మర్చిపోతా ఉంటున్నాం, నాకు తెలియదు అంటా ఉన్నాం. పిల్లోడు వాక్యం పాట చదవకపోయి ఇంటికాడ స్కూల్లో అప్పచెప్పకపోతే మార్కులు తక్కువ వస్తే ఇంటికి వచ్చినాక మనం దండిస్తాం కదా,
సేమ్ దేవుని వాక్యాన్ని కనుక విడిచి విని పాటించకపోతే, ఇతరుడికి చెప్పకపోతే దేవుడు ఒక మాట అంటాడు. ఇంటికి వెళ్ళి చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం చివరిలో ప్రభువా వారి నుంచి పాటలు పాడాను కదా, ప్రభువా వారి నుంచి కీర్తనలు పాడాను కదా, నేను గొప్ప గొప్ప కార్యాలు చేశాను కదా అంటే ఆయన అంటాడు, అక్రమం చేయవాళ్ళ నా యొక్క నుంచి తొలగిపోండి, మీరు ఎవరో నాకు తెలియదు అంటాడు. వచ్చేడు కూర్చొని ఉపయోగం లేకుండా, దేవుని వాక్యం లేకుండా వెళితే మీరు ఎవరో నాకు తెలియదు, ఇవే మీరు పాటలు పాడండి, ప్రార్థన చేయండి అని చెప్పే మాట ఇది. దయచేసి వాక్యము చెబుతున్నప్పుడు నమ్మడం నేర్చుకున్నాం, అంగీకరించడం నేర్చుకున్నాం, పాటించడం నేర్చుకున్నాం. ఈ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగని. అది నువ్వు కనుక లోపలుచుకుంటే నీ జీవితానికి వెలుగుకరమైన జీవితంలో నడుస్తావు, నేను నడుస్తాను. లేకపోతే అంటే ఆయన సాక్షాత్తు దేవుణ్ణి ఆ క్షణాలను నిరాకరించాడు. మనం దినదినము తెలుసుకుని నిరాకరిస్తూనే ఉన్నాం. చివరి వచ్చంలో ముగింపులోకి వెళ్తాం. నేను చాలా సమయం అయిపోయింది. 62వ వచనం, వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు? దూరం నుంచి యేసయ్య అలా చూసినప్పుడు యేసయ్య ముఖం చూసి ఆయన ముఖంలో నీకు చేసినటువంటి తప్పుదం గుర్తొచ్చింది. ఆయన ముఖంలో ఏం చేసినట్టు తప్పుదం గుర్తొచ్చింది. మీరు ఎప్పుడైనా గమనించారా? దేవుని వాక్యంలో మన జీవితం కనిపిస్తుంది. దేవుని వాక్యంలో మన జీవితం కనిపిస్తుంది. మనం ఆడిన అబద్ధం కనిపిస్తుంది, దానికి వచ్చే శిక్ష కనిపిస్తుంది. మనం చేసిన మోసం కనిపిస్తుంది, దానికి వచ్చే శిక్ష కనిపిస్తుంది. దాని ద్వారా తన కుటుంబం ఎలా కొలాప్స్ అయిపోయిందో కనిపిస్తుంది. వాక్యము ఒక అర్థము లాంటిది. ఇక్కడికి వచ్చి వాక్యం అనే అర్థం ముందు మనం నిలబడి ఇది నా కోసమే కదా, ఇది నా కోసమే కదా అని వాక్యాన్ని మనం అంగీకరిస్తే, మనం తీసుకుంటే, నిరాకరించకుండా తీసుకోగలిగితే మనకి ఇది వస్తుంది. ఏది? పశ్చాత్తాపం వస్తుంది. పేతురు దేవుని ముఖంలో తన తప్పుదాన్ని తెలుసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు. ఏ రోజైనా నువ్వు చేసిన అప్పులు బట్టి తీర్చలేక కన్నీరు కాచి ఏడ్చావా? ఉండే ఉండొచ్చు. లేకపోతే తప్పిదాన్ని బట్టి ఇంట్లో కొడితే కన్నీరు కాచి ఏడ్చి ఉండొచ్చు. నేను నిజముగా తప్పు చేశాను, ప్రభువుకి విరోధముగా పాపం చేశాను అని కన్నీరు కాచి ఏడ్చిన వారు ఎవరైనా ఉన్నారా? అది నిజమైన పశ్చాత్తాపం. అలాంటి పశ్చాత్తాపం మన మారు మనసులోని రక్షణలోని కనిపిస్తుంది. పేతురు అది చేశాడు కాబట్టి అలా తీసిన బండ మీద కట్టబడి అనేక సంఘాలు కట్టి గొప్ప పరిచారకుడుగా యేసు ప్రభు కొరకు అర్థసాక్షిగా తన బ్రతుకు జీవితకాలం అంతా దేవుని చూపిస్తూ ప్రకటిస్తూ బ్రతికి చనిపోయాడు. మనం కనుక ఈరోజు ఆ రిపెంటెన్స్, ఆ పశ్చాత్తాపం మన జీవితంలోనికి లేకపోతే కనుక మనం పేతురులాగా బతకలేము. ఇంకా దేవుని నిరాకరిస్తూ, దేవుని తెలియదని పొందుతూ, నాకు సంబంధించింది కాదనుకుంటూ మనం మోసపోతాం, మన బిడ్డలను మోసపరిచే వారిగా ఉంటాం. అటు వారిగా మనం అందరం ఉండకూడదని కోరుకుంటూ, దేవుని ఎరిగిన వారిగా, దేవుని పరలోక రాజ్యంలో ఉండే వారిగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటల్ని ముగిస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరికి ప్రార్థన చేయొద్దు. కనుమర్చుతామన్న వాక్యాన్ని బట్టి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీకు వందనాలు, కృతజ్ఞత ఆశీర్వదించి చేస్తున్నాను ప్రభా. ఆయన పేతురు జీవితంలో జరిగిన ఒక సంఘటనను బట్టి మేము ఈరోజు అనేకమైన విషయాలు తెలుసుకున్నాం ప్రభా. ఆయన ఒక్కసారి నేను నిరాకరించాడు, నువ్వు తెలియదని పొందాడు ప్రభా. దినదిన మా దైవిక జీవితంలో మేము అనేక సార్లు, అనేక విధాలుగా, అనేక రీతులుగా ఎవరో తెలియదని మేము మొక్కుతూనే ఉన్నాం తండ్రి, నిరాకరిస్తూనే ఉన్నాం తండ్రి. క్రైస్తవ విశ్వాసులుగా మిమ్మల్ని చూపించాల్సిన మేము ఆయన భయం వల్ల, సిగ్గు వల్ల, మాకు వస్తున్న ఇతర సోదరుల వల్ల ఆయన మిమ్మల్ని చూపించలేకపోతా ఉన్నాం. మీరు ఎవరో తెలియనట్టు ప్రవర్తిస్తా ఉన్నాం. మమ్మల్ని మన్నించండి, క్షమించండి. మీ రాజ్యవ్యాప్తికి మేమే అడ్డుబడులుగా అయిపోతా ఉన్నాం ప్రభా. అయ్యా పేతురు నీ ముఖము చూసి ఆయన పశ్చాత్తాపడి ఏడ్చి ఆయన తన జీవితాన్ని మళ్ళా కట్టుకున్నాడు ప్రభా. మేము ఆయన ఈరోజు మీరు మాతో మాట్లాడారు ప్రభా. అయ్యా అనేక సార్లు మేము నిరాకరించాము. ఆయన పాదాల దగ్గర ఒప్పుకుంటా ఉన్నాం తండ్రి. మమ్మల్ని నీ బండ మీద నిలవబెట్టి ఆయన నీ సాక్షులుగా అయా అనేకులు ఆయన మా కుటుంబీకులతో కలిసి ఆయన నీ సన్నిధానానికి వచ్చే భాగ్యాన్ని, వారందరికీ ఆయన మిమ్మల్ని చూపించే భాగ్యాన్ని నాకు అనుగ్రహించమని, మీరే మా జీవితం ద్వారా మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి, అమ్మగారికి, సంఘ పెద్దలందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాము. ఇప్పటి వరకు మనం పరిచయం మాత్రమే తెలుసుకున్నాం. ఈసారి సమయం ఉంటే మిగతా వచ్చిన కూడా తెలుసుకున్నాం. అందరికీ నేను వందనాలు.
సంఘంలో మీ అందరికీ వందనాలు. నిడమరు గ్రామం నుంచి పరిసర ప్రాంతాలలో యవనస్తుల మధ్య విశేషమైన సేవ చేస్తూ ఈ సమయంలో మన ఆలయంలో చక్కని వర్తమానం అందించినటువంటి అనిల్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. పేతురు ఉద్దేశం ఏదైనప్పటికీ ఎంతో మంది శిష్యులు పారిపోయి ఉన్నారు. క్రీస్తును బంధించినప్పుడు ఎక్కడ మమ్మల్ని కూడా బంధిస్తారు అనేటువంటి భయంతో వారు పారిపోయి ఉన్నారు. పేతురు వెనక వస్తూ క్రీస్తుకు ఏమవుతుందో అనే భయము, క్రీస్తు విడుదలవ్వాలి అనే తపన, క్రీస్తుతో ఉండాలనే ఆకాంక్ష, ఇవన్నీ పేతురులో ఉంది. పేతురు క్రీస్తును వెంబడిస్తూ వస్తున్నాడు. కానీ ఒక చిన్నది అన్నటువంటి మాటలకు భయపడి ఎక్కడ ఆపద వస్తుందో అనేటువంటి అనుమానంతో ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఎరగను అంటమే కాకుండా ఒట్టు కూడా పెట్టుకుంటున్నాడు. ప్రభువా, నా పరిస్థితి ఏంటో నీకు తెలుసు కానీ అన్నట్లుగా తప్పు చేశాడు. క్రీస్తు ప్రభు ముందుగానే చెప్తూ ఉన్నాడు, కోడి కుయ్యకు మునుపు ముమ్మారు నేనెవరో తెలియదని చెప్తాను, నన్ను ఎరగనని చెప్తాను అని. క్రీస్తు ప్రభు యొక్క హెచ్చరిక ఉన్నప్పటికీ నేను అట్లా చేసేవాడిని కాదు అనే నమ్మకం, ఓవర్ కాన్ఫిడెన్స్ అతనిలో ఉన్నది. క్రీస్తును చాలా ప్రేమించాడు కానీ ఆయన అంటే ఎవరో తెలియదు అంటున్నాడు. క్రైస్తవులమైన మనం చాలా విషయాల్లో క్రీస్తు అంటే ఎవరో తెలియనట్లుగానే ఉంటున్నాము. క్రీస్తును ఎరగను అనే స్థితిలోనే ఉంటున్నాము. పేతురు గారిని దేవుడు క్షమించాడు అని అందరినీ క్షమిస్తాడు అని అనుకోవద్దు. ఎందుకు అంటే ఆయన్ని ఎవరైతే అంగీకరించరో, తెలియదు అంటారో, ఆయన కూడా వారిని మీరెవరో నాకు తెలియదు అని అంటారని రాయబడినది. కాబట్టి ఈ విషయాలను గమనించండి. ఎందుకంటే పిల్లరా, చాలా మంది చాలా విషయాలలో క్రీస్తుని ఎరగట్లేదు. క్రైస్తవులై ఉండి భయపడుతూ ఉన్నాము, క్రీస్తు వారమై ఉండి భయపడుతూ ఉన్నాము. ఏం జరిగిందో అనే అనుమానంతో పేతురుకు క్రీస్తు మీద ప్రేమ ఉన్నది, భక్తి ఉన్నది, విశ్వాసం ఉన్నది, కానీ నాకు తెలియదు అని ఒట్టు పెట్టుకుంటున్నాడు. ఇది సమయమో సందర్భము ఏదైనప్పటికీ క్రైస్తవులమైన మనము, మన పిల్లల సర్టిఫికెట్లో హిందూ అనే ఉంటుంది. క్రైస్తవులమైన మనము అనేక విషయాల్లో క్రీస్తును నాకు తెలియదు అని అంటున్నాం. క్రీస్తు అంటే తెలిసినవాడు, క్రీస్తును ధరించేవాడుగా ఉంటాడు, బాప్తీసం తీసుకునేవాడుగా ఉంటాడు. బాప్తీసం తీసుకోలేదు అనేటువంటి వాడు క్రీస్తు ఎవరో నేను ఎరగను, ఒట్టు నాకు తెలియదు అని చెప్పేవాడే. కాబట్టి ప్రభుత్వ పథకాల కోసమో, ఈ లోకం మీద ఉండే వ్యామోహం కోసమో, ఇంకొక దానికోసమో క్రీస్తు తెలియదు అని నిరాకరించే స్థితిలో సంఘం ఉంటున్నాం. ఆయన రాకడ అనేటువంటిది ఉంటుంది. ఆ రాకడలో ప్రభువా, నేను నీ నామమున ప్రార్థన చేయలేదా, దయ్యమున్న వదలగొట్టలేదా అని చెప్పేవారు ఉంటారు. మీరెవరో తెలియదు పొండి అని ఆయన కూడా అనడానికి సిద్ధంగా ఉంటున్నాడు. విశ్వాసులైన మీ జీవితంలో, మన జీవితంలో క్రీస్తును తెలుసు అన్నట్లుగా ఉంటున్నామా? లోకానుసారంగా అవసరం కోసం అబద్ధము, అవసరం కోసం క్రీస్తుని ఎరగని స్థితిలో ఉంటున్నామో పరిశీలించండి. నేను క్రీస్తు కోసం సావటానికైనా సిద్ధమే. ఆదిమ అపోస్తలుల జీవితాలని చంపుతున్నారు. క్రీస్తు కావాలా, ప్రాణం కావాలా?
క్రీస్తే కావాలి, ప్రాణం పోయినా పర్వాలేదు. మనం చిన్న చిన్న వాటి కోసం క్రీస్తును వద్దు అనుకుంటున్నాం. ఆయన ఎవరో మాకు తెలియదు అనుకుంటున్నాం. మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఆ ఉగ్రత దినం నుంచి తప్పించబడగాక ఇప్పుడైనా మారు మనసు పొందండి. క్రీస్తును ఎరిగిన అనుభవంలో ఉండండి. నిత్య జీవం అంటే ఏంటో తెలుసా? అద్వితీయ సత్య దేవుడైనా నిన్నను నీవు పంపిన క్రీస్తును తెలుసుకోవడమే, ఎరగడమే నిత్య జీవం. ఆయన ఎవరో మాకు తెలియదయ్యా, మేము వేరే క్యాస్ట్. పబ్లిక్గానే చెప్తున్నా. సర్టిఫికేట్ ఏముంటుందో తెలుసా? ఎస్సీ ఉంటుంది. అంటే ఏంటో తెలుసా? హిందూ. మన సర్టిఫికేట్లో అది ఉంటుంది, మన జీవితంలో అది ఉంటుంది, మనలో బాప్తిసం లేదు. ఇలా చెప్పుకుంటే చాలా ఉంటుంది. కాబట్టి ఆయన తెలియదు అంటే వాడికి నిత్య జీవం లేదని గమనించండి. ఆ మాట చెప్తే మా ఉద్యోగం రాదయ్యా, ఆ మాట చెప్తే మాకు ఇంకొకటి రాదయ్యా అంటారేమో. పేతురు గారు కూడా ఏమవుతుందో అని అనుకొని తప్పు చేశాడు. తెలిసి తప్పు చేసే స్థితిలో మనం ఉండకూడదు. గమనించండి. ఇకనైనా క్రీస్తును బాహాటంగా అంగీకరించడానికి ప్రయత్నించవలసిందిగా తెలియజేస్తున్నాం. అందరూ లేచి నిలబడదాం. దయచేసి అందరూ లేచి నిలబడదాం.